ఇక్కడ నంది ప్రత్యేకత మన మిగతా మీరు ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా తల అనేది స్ట్రైట్గా అనిపిస్తూ ఉంటుంది. తల స్ట్రైట్గా ఉన్న కొమ్ములు కూడా ఇలా పైకి ఉంటాయి. మన కొమ్ముల మీద వేలు పెట్టి శివుణ్ణి చూస్తూ ఉంటాం. ఈ కాకతీయ నందులన్నీ కూడా మీరు చూడండి, కుడివైపు ఒరిగి ఉంటాయి నంది తల. ఎందుకంటే శివుడు పిలవగానే రెడీ, ఒక చెవితో వింటున్నట్టుగా, ఓ కంటితో చూస్తూ, ఈ కాలు కూడా చూడండి ముందుకేసి వస్తున్నట్టుగా. అంటే శివుడు ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు రంకేద్దామా అన్నట్టు అలర్ట్ పొజిషన్లో ఉంటాడు. మనం ఏదైనా ఒక్కోసారి అంటుంటాం, వినినట్టుగా వింటున్నారా. చూడండి ఆ చెవులు మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా వింటున్నట్టుగా, చెవిలా నిక్కబెట్టి వింటున్నట్టుగా, ఆ కనుబొమ్మలు కూడా ఎత్తి చూస్తున్నట్టుగా, ఇక్కడ కాలు కూడా ముందుకేసి వస్తున్నట్టుగా. అదే మిగతా మనం వేరే శ్రీశైలం కానీ వేరే ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా తల అనేది స్ట్రైట్గా ఉంటుంది, ఆ కొమ్ములు కూడా పైకి ఉంటాయి. ఆ కొమ్ముల మీద వేలు పెట్టి చూస్తూ ఉంటాం. ఓన్లీ కాకతీయ నందులన్నీ కూడా